హలో అండి అందరికీ. సో ఈరోజు అయితే వినాయకుడి దగ్గర ఫస్ట్ పూజ మాదే కాబట్టి రవ్వ కేసరి అయితే చేస్తున్నాము. సో దానికోసం అయితే 1/2 కేజీల దొడ్డు రవ్వ ఉంటుంది కదా, 1/2 కేజీ తీసుకొని ఇలా బెల్లం అయితే ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక బగోనీలా ఈ క్వాంటిటీ ఎక్కువే కాబట్టి వాటర్ ఇలా ఎక్కువ తీసుకొని స్టవ్ వెలిగించుకొని వాటర్ అయితే పెట్టుకున్నాను. నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు అందులో ఎండు కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, వాటర్ బాగా మసులుతున్నప్పుడే రవ్వ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలాచీలు ఇలా ఒలుసుకొని వేసుకోవాలి, ఇందులోనే వేసుకుందాం. రవ్వ అయితే ఇలా మెత్తగా ఉడికింది చూడండి. అప్పుడు మనమైతే ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం. ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం అంతా ఇందులో వేసేసుకోవాలి. సో బెల్లం ఇలా వేసినాక ఉడుకుతుంది చూడండి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడుకుతుంది కదా, అప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. ఇలా అందులో అయితే గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాను నేను. కాజు, కిస్మిస్, బాదం ఇవి 3 కూడా రెడీగా ఉంచుకొని ఇప్పుడు నెయ్యిలో అయితే వేయించుకుందాం. నెయ్యి అయితే వేడైంది కదా, ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుందాం. చూడండి, మొత్తం మెత్తగా ఉడికిపోయింది. మరీ ఎక్కువ టైట్గా గట్టిగా కూడా చేసుకోవద్దు స్వీట్ని. ఎప్పుడైనా ఇలా లూజ్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దించేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, దానిపైన వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఎంత క్వాంటిటీ అయినా ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఏం ఎక్కువ టెన్షన్ హైరైనా పడిపోవాల్సిన అవసరం లేదు. స్వీట్ కొంచెం వాటర్ కరెక్ట్ క్వాంటిటీలో వేసుకొని అండ్ బెల్లం ఎక్కువ స్వీట్గానే వేసుకున్నాం అనుకో, చాలా టేస్ట్ అయితే అవుతుంది. సో ఎమ్మి ఎమ్మి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. మన గణేశుడికి నైవేద్యం అయితే పెట్టేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.